ముందు మెయిన్ ఏంటంటే సో కొండ సూర్యక మ్యామ్ ఒక ప్రోగ్రామ్కి వెళ్తాను. ఆ ప్రోగ్రామ్ కి మన రఘునందరావు చీఫ్ గెస్ట్ వస్తాడు. ఆ చీఫ్ గెస్ట్ వచ్చిన వాళ్ళిద్దరు ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఒక చిన్న కండు వేస్తారు అనమాట. సో కొండ సూర్యక మేడం మీద రఘునందరావు కండు వేస్తాడు. అక్కడ రఘునందరావు అనే వ్యక్తి బీజేపీ పార్టీ, కొండ సూర్యక మేడం అనేది కాంగ్రెస్ పార్టీ. సో ఇద్దరు ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు టీఆర్ఎస్ వ్యక్తులు ట్రోల్ వేస్తారన్నమాట. సో నిజంగా ఇద్దరు వేరే పార్టీలో అయినప్పటికీ కలుసుకోవడం ఏంది, సో వీళ్ళతో కండువలు వేసుకోవడం ఏంది అన్నట్టు అట్ట వరకు ఓకే. కానీ ఒక ఫ్యాన్, ఒక కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త చేసంటే సో ఇక కొండ సూర్యక మ్యామ్ కి మన రఘునందరావి కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అన్నమాట. కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, పెళ్ళైనట్లు. సో ఒక టీఆర్ఎస్ కార్యకర్త పెట్టడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది. సో పెట్టిన వ్యక్తి మన హరీష్ అన్న ఫోటో పెట్టుకున్నాడు అనమాట. సో అక్కడ నుంచి మొదలైన ఇష్యూ నుంచి అంటే మేడం చాలా పర్సనల్ తీసుకుంది. అంటే మేము మా ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు కాలం మేము రాజకీయంగా మా పార్టీలు వేరే అయినప్పటికీ కూడా సో మేము ఒక ప్రోగ్రామ్ కలిసినప్పుడు ఒక రెస్పెక్ట్ చేయాలని ఉద్దేశంతో కండువ వేసుకున్నారు. కానీ తను బాధపడ్డామంట. తను నిన్న మీడియా మీదకి వచ్చి ఒక మాటలు మాట్లాడింది. అంటే ఆ కార్యకర్త వెనుక కేటీఆర్ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడి, సో నిజంగా కేటీఆర్ మొన్న లాస్ట్ టైం అసెంబ్లీలో సీత కూడా చెప్పింది, నా మీద చాలా మంది కేటీఆర్ మన టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, సో నన్ను చాలా హీనంగా నన్ను చిత్రీకరిస్తున్నాను చెప్పింది. సో నిజంగా నువ్వు అన్నట్టు సోషల్ మీడియాలో కొంత ఈ మధ్యలో సో టీఆర్ఎస్ నుంచి కొద్ది ఈ రకంగా అమ్మాయిల పైన కొద్ది దాడులు చేస్తున్నాయి కాబట్టి సో నిజంగా కొండ సురేఖ ఓవర్లోడ్ అయిపోతుంది, ఓవర్ రెస్పాన్స్ అయిపోయింది. ఏంటంటే సో మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ నుంచి కామెంట్ చేసినందుకు నార్మల్ పీపుల్ మీద కామెంట్ చేస్తారు. సో నిజంగా తను ఏమైందంటే యాజ్గా తను కొండ వర్సెస్ కేటీఆర్ అన్నాయి అక్కడ. సో కొండ మేము తిట్టినందుకు తను కేటీఆర్ మీద రెస్పాండ్ తిడుతేమంటే సో కేటీఆర్ ఏంది అసలు మీరు ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో సో కేటీఆర్ ఒక మంచి వ్యక్తి కాదు, తనకు రేవు పార్టీలతో సంబంధం ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ కూడా తొందర పెళ్లి చేసుకుని పోతారు. కేటీఆర్ భయపడి తను 10 సంవత్సరాల ముందు ఇట్లనే చేసిండు. అది అంతెందుకు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కూడా మన కేటీఆర్ కారణము. కేటీఆర్ ఎన్కన్వెన్షన్ కూర్చోదాం అని అంటున్నప్పుడు తన సమంత పంపిమని అని నిజంగా తను ఒక అమ్మాయి అయ్యి ఉంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడమని నచ్చకపోయింది. సో నువ్వు పొలిటికల్ పార్టీ, కేటీఆర్ పొలిటికల్ పార్టీ. సో నువ్వు ఏం అడగాలంటే 10 సంవత్సరాలు నువ్వు వీకింది ఏముంది, నువ్వు కేటీఆర్ నువ్వు ఏం చేసినావు, మీ డాడీ చేసినా అని అడగకపోకుండా సో కేటీఆర్ ని పర్సనల్ డ్యామేజ్ చేస్తూ అదే సేమ్ పక్క వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తామంట. సమంత పాపం రాజకీయ నాయకులతో రాజకీయ పార్టీ సంబంధం లేదు, నాగార్జున పార్టీ సంబంధం లేదు, సమలమైన సంబంధం లేదు. కానీ కావాలని సమంతం తీసుకురావడం వల్ల అరే ఎందుకు అన్న ఫీలింగ్ బాధ కలిగిందా నిజంగా. తన పాపం మొన్నే తనకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది తను. సో ఈ మధ్యలో కావాలని తనను ఈ రకంగా సమంతను అట్లా వాడడం అనేది చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఒక మినిస్టర్, తనకు మంచి మినిస్టర్ అయ్యుండి కూడా సో మాట్లాడడానికి నచ్చలేదు అని చెప్తే అది పబ్లిక్ గా సో అట్లా మినిస్టర్ అని మాట్లాడి తప్పు మేము ఫీలింగ్ అనేది. సో ఎనీవే నాకు అనిపించింది అంటే సో తను కొండ సురేఖ మేడం కేటీఆర్ డైరెక్ట్ గా సవాల్ విసురుతుండే కానీ కావాలని సమర్థనం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. సో దానిపైన నాగార్జున ట్వీట్ చేశాడు, మన నాగ చైతన్య ట్వీట్ చేస్తే, సమర్థం ట్వీట్ చేస్తుంది. నిజంగా ఎంత ఈ విషయం చూడండి, లాస్ట్ కన్వెన్షన్ కూల్చినప్పుడు మన సినిమా పెద్దలు ఎవరు మాట్లాడలేదు, కానీ ఈరోజు సినిమా పెద్దలు మాట్లాడతారు. ఎందుకంటే నిజంగా తప్పు జరిగింది. సో నిజంగా సమంతం గురించి మాట్లాడడం చాలా తప్పు కాబట్టి చాలా చిన్న చిన్న హీరోలు, పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్ చేశారు. సో నైట్ మొత్తం ట్వీట్ చేస్తుంటే పొద్దున లేవగానే కొండ సురేఖ మేము కూడా రిలైజ్ అయ్యని తప్పు చేసిన ఉద్దేశం ఏంటంటే పొద్దున్నే ప్రశ్న చెప్పింది తప్పు అయిపోయింది, సారీ. అంటే ఫస్ట్ చెప్పడం, దాని తర్వాత సారీ చెప్పడం ఇది మొత్తం కామన్ అయిపోయింది. నిజం అంటే ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇట్లా మాట్లాడమని మాకు కూడా నచ్చలేదు. మేము పబ్లిక్ చెప్తున్నా, సో మేము ఓటేజ్ గెలిపించినాము, మీరు ఏదో సాధిస్తారు. సో 10 సంవత్సరాలు ఒకరు వెళ్ళారు, ఇక్కడ మీరు మా మారసానం కోరుతున్నాను. ఇప్పట్లో చూడండి, అప్పట్లో రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటున్నాను ఏంటంటే పర్సనల్ డ్యామేజ్ చేయటాలు. సో వీళ్ళ భార్య వాళ్ళ భార్య ఇది ఉందా అది ఉందా 3 పిల్లలు అది అనేది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉండదు. కానీ ఇది అదే ఫేవరిజం తెలంగాణ రావడానికి కొద్దిగా బాధ అనిపించింది. అరే మనం క్లీన్ పాలిటిక్స్ నడిపించాలి, సో ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఉండాలి తప్ప కానీ సో పర్సనల్ డ్యామేజ్ చేసుకోవద్దన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో నాకైతే ప్రతి ఒక్క మన తెలంగాణ పౌరుడు ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరు కూడా బాధ కలిగింది అన్న. సో పొద్దులేసి మళ్ళీ సారీ అయిపోయింది ఏమన్నా అంటే సమంతకు సారీ తప్పైపోయింది. సారీ చెప్తే జరిగిన డ్యామేజ్ మొత్తం వాళ్ళకు వచ్చింది మొత్తం తీరిపోతుంది అంటారు. సో తను చేసిన పాల్గొలేషన్ కేటీఆర్ పర్వత నష్ట దాయం వేశారు. తను ఏమంటుందంటే తగ్గదేలే ఉంటుంది. సో రాజకీయంగా పోరాడడం తప్పు లేదు, కానీ దయచేసి సమంత మ్యామ్ ని సో నాగార్జున వాళ్ళని దయచేసి సినిమా రంగాన్ని దయచేసి మధ్యలో తీసుకురాకండి అని కోరుకుంటా. రాజకీయాలకు సినిమా ఫీల్డ్ సంబంధం లేదు, దయచేసి సినిమా ఫీల్డ్ తీసుకురావడం కోరుకుంటున్నాను. అవును, మరి ఎలా ఉండబోతుంది? సో చూడన్నా ఆమె సారీ చెప్పింది, మేబీ వాళ్ళు లీగల్ మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మీరు అవునని కాదని ఇది అనుకోకుండా నోట్ల నుంచి వచ్చిన పదాలు కాబట్టి సో సారీ కూడా చెప్పడం జరిగింది. సో ముందు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నిజంగా కొండ సూర్య మనం చేసిన తప్పు కాబట్టి సో నా రిక్వెస్ట్ ఒక పబ్లిక్ మేడం ఏ విషయంలో మీరు మాట్లాడడానికి దయచేసి సినిమా ఫీల్ అవ్వాలని ఏ అమ్మాయిని కూడా నెగిటివ్ మాట్లాడితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు అధికారం లేదని మీరు ఇష్టం ఉన్నట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు అన్న. మరి అంత స్థాయిలో అదే ఆ పదవిలో ఉండి కూడా అలా వాళ్ళ మీద ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వాళ్ళ ప్రైవసీ మ్యాటర్ తీయడం కరెక్ట్ కాదు కదా. ప్రైవసీ మ్యాటర్ అంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాదా?
సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిందని సో అందరినీ కూడా హైకోర్టు ముట్టకాయలు వేయడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సో ఎస్, ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆధారాలు కూడా బయట పెట్టింది. సో అందులో ఈ నాగార్జున సమంత నాగ చైతన్య మాట్లాడుకోవడం, సో వాళ్ళిద్దరికి సంబంధించిన సంభాషణ, వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడంలో కేటీఆర్ అందులో ముఖ్య కారణమని సో ఆధారాలు కూడా ఉన్నాయి. అదే ఆ కన్వెన్షన్ హాల్ కోసం ఒకవేళ మీరు వెళ్ళకపోతే ఆ కన్వెన్షన్ హాల్ని కూల్ చేస్తారని నాగ చైతన్య సమంతతో అన్నారు కదా, అప్పుడు ఆ ముద్దని అదంతా ఎంతవరకు కరెక్ట్ అన్నది? సో ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆమె ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఏవైతే ఉన్నాయో కాబట్టి దానికి సంబంధించి ఆమె మాట్లాడడం జరిగింది. అంటే కొండా సురేఖ గారు అట్లా కామెంట్ చేయడం తప్పు కదా, ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడడం తప్పు కదా. సో మొట్టమొదట స్టార్ట్ చేసింది వీళ్ళే కదా, ఒక మంత్రి అని చూడకుండా మొన్నటి వరకు సీతక్క పైన ట్రోలింగ్ చేశారు వీళ్ళు. దాని తర్వాత మొన్న బతుకమ్మ స్టార్టింగ్ ఎంగిలిపూల బతుకమ్మ రోజే సీతక్కని ట్రోలింగ్ చేశారు, ఆమె ఒక మంత్రి. మరి అదేవిధంగా ఈరోజు కొండా సురేఖను కూడా మంత్రి గారిని కూడా ట్రోలింగ్ చేశారు. సో ఆమె కూడా ఒక మహిళనే కదా, మహిళ పైన గౌరవం లేకుండా. విమర్శించడం తప్పులేదు కానీ రాజకీయాలకు సంబంధం లేదు సమంత గారు ఇందులో ఎందుకు లాగడం? సో రాజకీయాలకు సంబంధం లాగడం అంటే ఆమె ఏదో ఆవేశంలో నేను ఇది మాట్లాడడం జరిగింది. సో దాని గురించి నేను నా మాటలు కూడా వెనక్కి తీసుకోవడం జరుగుతుందని ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద నా ఒపీనియన్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే, బ్రదర్, నీ పర్సనల్ లైఫ్లో నీకు ఏదో ఒక విషయం జరిగింది, దాని గురించి ఒక బయటోడు లేదంటే నీకు తెలిసినోడు ఎవడో వచ్చి దాని గురించి యూనో వైరల్గా మాట్లాడితే మీకు నచ్చుద్దా? నచ్చదు కదా. సేమ్ వైస్ సమంత ఆమె తన ప్రైవేట్ లైఫ్ అసలు బయటకే పెట్టదు. తను కెరియర్ వైజ్ తను మంచిగా ఎదుగుతుంది. ఇప్పుడు మినిస్టర్ గారు కొండా సురేఖ గారు అసలు ఎందుకు అట్లా మాట్లాడాలి? హానెస్ట్గా చెప్పాలంటే ఒకళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేసే రైట్ మనకు లేదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రకారంగా అసలు ఒక తోటి మనిషిగా ఉండాల్సిన కామన్ సెన్స్ అది. ఒకళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది, మన ప్రైవేట్ లైఫ్ ఎలా ఉందనేది, మన ఇంట్లో మన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమంటారు ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవ్వందే ఎదుటోడికి ఎట్లా చెప్తాం కదా, ఆబ్వియస్గా. బట్ ఏంటి అని అంటే, నాకు అసలు హానెస్ట్గా చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు దట్ కొండా సురేఖ గారు ఇట్లా సమంత గురించి మాట్లాడడం అనేది. ఇట్స్ వెరీ రాంగ్ హానెస్ట్గా. నిజంగా ఇట్స్ అ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్. అంటే కొండా సురేఖ గారు అన్నారు, నేను కేటీఆర్ గారిని విమర్శించడానికి అన్నాను, అంటే సినీ ప్రముఖులు చాలా మంది బాధపడుతున్నారు కేటీఆర్ వల్ల, అది ఎక్స్ప్లెయిన్ చేయబోయి అట్లా అన్నాను అని అంటున్నారు. సినీ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఎ డిఫరెంట్ ఇండస్ట్రీ, రైట్? లైక్ అదర్ ఇండస్ట్రీస్, మిగతా ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీ ఉన్న ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, లైక్ వైజ్ సినీ ఇండస్ట్రీ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ, ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీ. సో దానికి వీళ్ళకి అసలు సంబంధం లేని పాయింట్, అసలు నా ఉద్దేశంలో అసలు సంబంధం లేని పాయింట్ని తీసుకొచ్చి ఎట్లాగా రాజకీయాల్లో కలుపుతారో అనేది. ఎందుకంటే సమంత ప్రమోటింగ్ ఎనీ పొలిటికల్ ఇష్యూ? నో, రైట్? లేదు కదా. ఏ పాలిటిక్స్ విషయం కానీ ఎట్లాంటి యూనో పబ్లిక్ మ్యాటర్స్లోని దేనిలోని తల దూర్చలేదు, తల దూర్చదు కూడా. ఎవ్రీవన్ నోస్ దట్. అంటే ఆమె అంత పదవిలో ఉండి కూడా అలా అనడానికి కారణం ఏంటంటే అన్న, నా పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, నాకులాగా ఆలోచించే అనేక మంది పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఒకటి తీసుకురావాలి, అదొక హల్చల్ అవ్వాలి. అసలు వ్యాలిడ్గా ఒక రీజన్ అంటూ, వ్యాలిడ్గా ఒక పాయింట్ అంటూ లేనప్పుడు హౌ కెన్ దే స్పీక్ కదా. వ్యాలిడ్గా ఒక పాయింట్ లేదు కాబట్టి షీ పుల్డ్ అవుట్. అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం దీని మీద స్పందిస్తుంది. అంటే మనకి రవితేజ గారు స్పందించారు, మహేష్ బాబు, ఎన్టీఆర్. ఎలా చూస్తున్నారు అన్న స్పందించారు? ఆబ్వియస్లీ నిజం చెప్పాలంటే దే ఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ, బ్రదర్. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. దట్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీగా వాళ్ళందరూ ఒకే ఒక యూనిటీతో, ఒక వాళ్ళ తోటి హానెస్ట్లీ అదొక సినిమా ఒక ఇండస్ట్రీ అయితే అందులో ఈ యాక్టర్స్ అందరూ దేర్ ఎంప్లాయీస్. ఒక రకంగా చెప్పాలంటే ఒక తోటి ఎంప్లాయీగా, ఇప్పుడు సపోజ్ లెట్స్ మీ మీడియా ఉన్నారు, మీ మీడియాలో ఎవరో ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ ఫెలో మీడియా పర్సన్గా మీరు ఎలా అయితే రెస్పాండ్ అవుతారో, లైక్ వైజ్
సినిమా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ రేంజ్లో రెస్పాన్స్ రావడం అనేది దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక తోటి యాక్టర్కి ఇట్లా హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తుంది, మనం అందరం మనకు సపోర్ట్ చేయాలి, ఒక తోటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తిని ఇలా మాట్లాడడం అనేది రైట్ కాదు అని చెప్పి యూనో యాక్టర్స్ అందరూ దానికి రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఐ అప్రిషియేట్ సినిమా ఇండస్ట్రీ ఫర్ దట్. అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు? సార్ అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వాలి అని అనేది నా పాయింట్. అంటే ఎలా అనుకుంటానంటే నేనైతే ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు ఏ కాంట్రవర్షియల్ టాపిక్ వచ్చినా దాన్ని పెద్దగా పబ్లిసైజ్ చేయరు, దాన్ని అంత ఎక్స్పోజ్ చేయరు. దే కీప్ దెమ్సెల్వ్స్ ప్రైవేట్. ఆనెస్ట్గా చెప్పాలంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు అక్కినేని ఫ్యామిలీని చాలా ప్రైవేట్గా చూస్తాం. ఫస్ట్ టైం అమలా గారు కూడా రియాక్ట్ అయ్యారు. అదే కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే అమలా గారు కూడా రియాక్ట్ అవ్వడం అనేది ఒకప్పుడు నాగ చైతన్యతో ఆవిడ సమంత గారు విడాకులు తీసుకున్నా కానీ షీఈ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. వాళ్ళ దృష్టిలో షీ స్టిల్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ అంతా నిలబడుతుంది. అమలా గారు ఈస్ డూయింగ్, ఒక రకంగా చెప్పాలంటే తల్లి పొజిషన్లో ఉండి షీఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒక తల్లి తన కూతురికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో సేమ్ అమలా గారు కూడా అట్లానే రియాక్ట్ అయ్యారు. రీసెంట్గా సమంత మీద కొండా సురేఖ గారు కామెంట్ చేశారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు అన్న? అది నాట్ యాక్సెప్టబుల్ అండి యాక్చువల్గా. ఎందుకన్నా? అది పర్సనల్ క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసినట్టే. అంటే తను డైరెక్ట్గా ఏమైనా చూసిందా ఆ జరిగిన కన్వర్జేషన్? తను ఎట్లా చెప్తుందంటే ఏదో పక్కనే ఉండి నేను చూసిన కేటీఆర్ సమంతను అడిగినాడు, వీళ్ళు పంపించలేదని సమంత వెళ్ళిపోయింది, సమంత వాళ్ళిద్దరు దాని వద్దనే డైవర్స్ అయింది అన్నట్టు తను పక్కన కూర్చొని చూసినట్టు చెప్పింది. బేసిక్గా అది బేస్లెస్ కామెంట్. తన దగ్గర అసలు ఏం ఎవిడెన్స్ ఉందని ఆ కామెంట్ చేయడానికి, అంత పెద్ద కామెంట్ చేయడానికి. అది చాలా చిన్న విషయం కాదు అసలు, యాక్చువల్గా చాలా పెద్ద విషయము. అంత పెద్ద విషయము చేసేటప్పుడు ఫస్ట్ తన దగ్గర ఉన్న బేసిక్ ప్రూఫ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్ ప్రూఫ్ లేకుండా అంత పెద్ద మాట ఎలా అంటుంది తను డైరెక్ట్గా ఒక క్యారెక్టర్ మీద? అది కూడా సమంత్ అనేది షీఈ్ నాట్ ఏ కామన్ మ్యాన్ కదా, షీఈ్ ఏ సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ మీద మీరు అంత పెద్ద అలిగేషన్ వేసేటప్పుడు మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం సాక్ష్యం ఉందని అంత పెద్ద మాట అన్నారు. సో మీ దగ్గర సాక్ష్యం ఉంటే మీరు చెప్పాలి కదా. అంటే కొండా సురేఖ గారు అన్నారు, నేను కేటీఆర్ని విమర్శించడానికి, ఆయన వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి చెప్పడానికి ఆ కామెంట్ చేశాను, పర్సనల్గా ఏం అటాక్ చేయలేదని. అది ఎట్లయితేదండి? అది నాట్ యాక్సెప్టబుల్ అండి. అది పర్సనల్ అటాకింగే. డైరెక్ట్ తన సమంత పేరు తీసి చెప్పింది కాబట్టి అది డైరెక్ట్ పర్సనల్ అటాకింగ్. అది కూడా కంప్లీట్ నాగార్జున ఫ్యామిలీ. ఆ నాగార్జున ఫ్యామిలీ ఏం చిన్న ఫ్యామిలీ కాదు కదా. సో వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. అది ఇప్పటి నుంచి ఉండే ఫ్యామిలీ కాదు. నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఆ టైంలో ఉన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారు టాలీవుడ్లో నెంబర్ 1. సో అలాంటి ఫ్యామిలీకి సంబంధించిన కోడల మీద మీరు ఎట్లా అంటున్నారంటే డైరెక్ట్ వ్యభిచారం కిందనే మాట్లాడినారు. అది డైరెక్ట్ వ్యభిచారం కిందనే మాట్లాడినట్టు. సో కేసీఆర్ సమంతను పంపండి అని అడిగినాడంటే దేనికి పంపండి అని అడిగినాడు. డైరెక్ట్ ఈవెన్ కామన్ మహిళకు అది మీరు డైరెక్ట్గా అడిగినా కానీ తప్పేది. సో కామన్ మహిళకైనా కానీ తప్పే, అంత పెద్ద సెలబ్రిటీకైనా కానీ హోదాలో ఉండి సమంత గురించి అట్లా మాట్లాడడం చాలా తప్పండి. చాలా అంటే చాలా పెద్ద తప్పు. తను మినిస్టర్ హోదాలో ఉండి బేస్లెస్ కామెంట్ చేయడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు. తన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉండి ఒకవేళ మాట్లాడింటే ఏదో ఇష్యూ జరుగుతుంది, దాన్ని బయట పెట్టడానికి ఏదో ట్రై చేస్తుందిలేని అనుకోవచ్చు. అసలు బేస్లెస్, అసలు తన దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఏ ప్రూఫ్ లేకుండా అంత పెద్ద కామెంట్ ఇట్లా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు స్పందించలేదు, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్పందించాలండి. అది ఖచ్చితంగా స్పందించాలి. సో అది ఇంకా వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు ఏమో హైడ్రా అని ఇంప్లిమెంట్ చేసినారు. హైడ్రా అని ఇంప్లిమెంట్ చేసి సొసైటీ కోసం ఏదో చేస్తున్నట్టు చూపిస్తున్నారు అనమాట. సో దీని మీద కూడా తను మాట్లాడాలి ఖచ్చితంగా. ఇంత పెద్ద కాంట్రవర్సీ చేసినప్పుడు బేస్ ఏముంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్ ఏముంది? అంటే చాలా మంది హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేసిండు, రేపాలు నిర్వహించి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసిండు కేటీఆర్ అనే విధంగా కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది. నిజం అనుకోవచ్చు, అబద్ధం అనుకోవచ్చు? ఇది అబద్ధం. తెలిస్తే మన ముందు మొత్తం మీద పడిపోతారు వాళ్ళు, మీడియా వాళ్ళు కానీ ఎవరు కానీ. ఎక్కడ మనం ఏ రోజు కూడా అలాంటి న్యూస్ వినలేం మనం, కాబట్టి అది అబద్ధం అని తెలిసిపోతుంది స్పష్టంగా. అయితే అప్పట్లో ఇన్కన్వెన్షన్ విషయంలో కూడా అది కూలగొట్టకుండా ఉండాలంటే సమంతని కేటీఆర్ దగ్గరికి పంపించాలని కేటీఆర్ ఒక షరతు పెట్టిండంట. సో అప్పుడు నాగార్జున ఇద్దరు కూడా పొమ్మని చెప్పినప్పుడు సమంత ఫోన్ అని చెప్పింది, అందుకోసం విడాకులు ఇచ్చారని అంటారు. సో ఇది ఇంతవరకు నిజం? ఇది ఎట్లా నమ్మొచ్చు అన్న? ఇది నువ్వే చెప్పు.
ఇది ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు నమ్మబుల్ గా ఉంది ఇది మొత్తం. మొత్తం ఏంటంటే స్క్రిప్ట్ లెక్క ఉంది. మన కేటీఆర్ అలా చేయడు, ఎందుకంటే ఆయన ఒక మంచి 10 ఉంది, వాళ్ళ డాడీ సీఎం, మన సీఎం కాబట్టి అలా కేసీఆర్ తర్వాత ఆయన్నే. ఇప్పుడు ఆయన అలా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అలా చేయడం కరెక్ట్ కాదు, ఆయన చెయ్యడు కూడా. కానీ ఏంటంటే ఆమె ఏమో ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీ ఉంది, ఆయనకు సపోర్ట్ ఉంటది, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ పార్టీలో సపోర్ట్ ఉంటది. కానీ ఇలా సమంతను, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ చేయడం అది చాలా తప్పు. ఒక ఆడమైండ్ గురించి ఇంకో ఆడమ గురించి చేయడం చాలా తప్పు అనిపించింది. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఇది నేను బాధపడుతున్నాను, ఎందుకంటే ఆమె అంత పదవిలో ఉండి కూడా ఇలా మాట్లాడడం, ఇది వాళ్ళు ఏమైనా పార్టీ పరంగా చూసుకోవాలి. పర్సనల్ లైఫ్ ఇప్పుడు సమంత ముందుకే సమంతకు హెల్త్ బాగాలేదు, ఆమె బిడాకులు అయినాయి, అంత ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది, ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది సమంత, నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ఆమె బైకే న్యూస్ తోలియడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్, సమంత ఫ్యాన్, ఓవరాల్ గా కొండా సురేఖ అయితే తప్పదండి. ఆమెదే తప్పు. కొండా సురేఖ గారి మీద ఎలాంటి పనిష్మెంట్ తీసుకోవాలండి? ఆమె పొద్దున కూడా ట్వీట్ చేసింది సారీ అని చెప్పి, అలా చెప్పడం ఏంది, చేయడం ఏంది, ఎందుకు వాళ్ళ లైఫ్ లో పోవడము, ఎందుకు అలా చెప్పడం, ఎవరైనా చెప్పమన్నారా వాళ్ళకు? మొన్ననే నాగార్జున కన్వెన్షన్ కూడా అది తీసి పడేసారు. అది ఏదో ఎంటకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఆమెతో ఎవరో చెప్పిస్తున్నారు అన్నట్టు కొడుతుంది నాకు. ఇదైతే అబద్ధం. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? కొండా సురేఖ గారు మన రాష్ట్ర మంత్రి అయి ఉండి ఆ మేడం మాట్లాడిస్తున్న మాటలు లైక్ ఎట్లా ఉన్నాయంటే మేడం డైరెక్ట్గా చెప్పేసినారు, కేటీఆర్ వల్లనే సమంత గారు నాగచైతన్య గారు డివోర్స్ తీసుకున్నారు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ కేటీఆర్ గారి వల్ల రేప్ పార్టీస్ వల్ల ఆ మీటింగ్స్ పార్టీస్ పెట్టడం వల్లనే వాళ్ళు విడాకులు తీసుకున్నారని సినిమా వాళ్ళని మధ్యలోకి తీసుకొచ్చినారు. సో మళ్ళీ 24 hours సారీ చెప్పాలన్నా కానీ క్షమాపణ చెప్పింది తను, కానీ సమంత వాళ్ళకి బ్యాక్ తీసుకున్న వర్డ్స్ అని చెప్పింది, కానీ కేటీఆర్ మాత్రం అపోలైజ్ నేను అతను చెప్పాలా, నేనేం చెప్పను అని చెప్పింది. సో నాకు తెలిసి మన రాష్ట్ర మంత్రి అయి ఉండే మేడం కొంచెం వర్డ్స్ కంట్రోల్ చేసుకుంటే అయిపోయేది, అంటే డైరెక్ట్ అనాల్సిన అవసరం లేకుంటుండే. అంటే సమంత గారు ఎప్పుడు బయట న్యూస్ లో రారు కదా, యా సో ఇట్లా బయటికి మాటి రావడం ఎలా అనిపిస్తుంది? యాజ్ అ ఫ్యాన్స్గా వాళ్ళని పొలిటిక్స్ సినిమాలో వాళ్ళని పొలిటిక్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు. అదొకటి పర్టికులర్గా సమంత గారి మ్యాటర్ తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఒక స్టేట్ మినిస్టర్ అయి ఉండి లైక్ పొలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలి, సినిమా వాళ్ళని రాజకీయాలకు తీసుకురావడం ఇది చాలా తప్పు. అంటే ఇప్పటి వరకు అమలా గారు కూడా ఎప్పుడు వచ్చి మాట్లాడారు, అమలా గారు కూడా వచ్చి మాట్లాడారు, రవితేజ మాట్లాడారు, ఎన్టీఆర్ చాలా మంది ట్రెండ్ చేశారు. ఎలాంటి అట్లా వాళ్ళు సినీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? లైక్ అర్థం కాదు, అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది సమంతాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒక్కోళ్ళు ఇద్దరు సపోర్ట్ చేసి అది ఫేవర్నెస్ అనుకోవచ్చు, చాలా మంది సపోర్ట్ చేసి అదే మనం కరెక్టే కదా బ్రదర్. వాళ్ళు మాట్లాడే టాపిక్ కానీ పొలిటిక్స్ ఉండాలా, సినిమాస్ ఉండాలి, కానీ అందులో పొలిటిక్స్ తీసుకొచ్చి సినిమాలో కంపేర్ చేయడం ఇది చాలా తప్పు అని మా యూత్ నుంచి అనుకుంటున్నాం. అంటే కొండా సురేఖ గారు అంత మినిస్ట్రీ పదవిలో ఉండి అంటే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది సమంత గారు? అది ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, కానీ మరి ప్రెసెంట్ నడుస్తున్న ఇష్యూస్ లైక్ నాగోడ కన్వెన్షన్ హాల్ కూడా కూల్చివేయడం జరిగింది. సో దాని మీద బేస్ గురించి పెట్టుకుని మనం మాట్లాడినారా మరి అని అర్థమైతే లేదు. అంటే నిజంగానే అంటే సమంత గారు నాగచైతన్య గారు విడిపోవడానికి కేటీఆర్ గారు ఏమైనా కారణం? లేదు, అట్లా దానికి దీనికి ఏం సంబంధం ఉందా అన్న? జస్ట్ ఆయన ఒక మన మినిస్టర్ ఉన్నారు, అంటే చాలా మంది విడాకులు తీసుకోరు కదా, అన్నిటికీ సంబంధం అంటే మనం కన్ఫర్మ్ చెప్పలేం కదా. ప్రతిపక్షం పార్టీ అయి ఉండి పొలిటిక్స్ గురించి మాట్లాడాలి, కానీ సినిమా తీసుకురావడం మధ్యలో చాలా తప్పు. అంటే కొండా సురేఖ గారు అట్లా మాట్లాడిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు స్పందించలేదు. యా వాళ్ళలో వాళ్ళకి ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు లోపల, కానీ బయటకి అయితే ఇంకేం తెలుస్తలేదు. దాని మీద ఏం కామెంట్స్ మనం అయితే చేయలేము. ఇప్పుడు మన అంటే న్యూస్ విన్నారన్న సమంత గారు నాగచైతన్య గారు ఎలా అనిపిస్తుంది అన్న? చూడండి, కొండా సురేఖకు ఈ సమంత విషయంలో ఎట్లాంటి సంబంధం లేదు. దీన్ని రెచ్చగొట్టిందే కేటీఆర్, ఈ విషయాన్ని లేవనెత్తిందే కేటీఆర్. కాబట్టి దీనికి అంతటికి బాధ్యత కేటీఆర్ గారే వహించాలి. ఎందుకంటే కొండా సురేఖ ఒక ఆవేశంలో అన్నారు తప్ప అది భావదారిద్ర్యం కాదు, మరి అనాలని అనలేదు. కొండా సురేఖ మీద ఈ విషయాన్ని ముందు రెచ్చగొట్టిందే కేటీఆర్. అలా రెచ్చగొట్టి మరి ఏదో రకంగా కాంగ్రెస్ వాళ్ళను ఇబ్బంది పెట్టే పనిలో కేటీఆర్ గారు ఉన్నారు తప్ప నిజంగా వాస్తవానికి నాగార్జున కుటుంబం మీద కానీ సమంత మీద కానీ కొండా సురేఖ గారికి ఎట్లాంటి కోపం కానీ విద్వేషం కానీ లేదు. ఇదంతా కేటీఆర్ గారే దీనికి బాధ్యత వహించాలి. అక్కినేని ఫ్యామిలీని గతంలో ఇది వాస్తవం, గతంలో మీరు ఇది ఫోన్ ట్యాపింగ్కి కేటీఆర్ గారు పాల్పడ్డారన్న విషయం వాస్తవం. గతంలో ప్రభాకర్
పోలీస్ శాఖకు సంబంధించిన ప్రభాకర్ గారే స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళు చెప్తేనే మేము చేశామని. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ సమంత విషయమే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద ముందు తీగలాగితే డొంక కదులుతున్నట్టు ఇక ముందు కేటీఆర్ గారి విషయంలో చాలా విషయాలు బయటికి లాగాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా ఎన్ని కుటుంబాలు బలైపోయాయో ఇక ముందు తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. అంటే కొండా సురేఖ గారిది ఫోటో కూడా మార్చారు కదా. అదే ఇప్పుడు కొండా సురేఖ గారిని రెచ్చగొట్టిందే కేటీఆర్. అట్లా ఇప్పుడు నువ్వు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి తప్ప ఇట్లా ఆడవారికి జోలికి పోవటం, కుటుంబాల జోలికి పోవటం ఈ మధ్య కేటీఆర్కి అలవాటుగా మారిపోయింది. సో ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఆడవారి జోలికి కానీ మరి సినీ ప్రముఖుల జోలికి వెళ్ళడం బాధాకరం. ఎవరైనా సరే ఎవరి కుటుంబానికి చెప్పడం అనేది బాధాకరం ఇలాంటి విషయమే. అంటే కొండా సురేఖ గారు ఆయన అన్న మాటలు కూడా వెనక్కి తీసుకున్నారు, నేను ఉద్దేశించి చెప్పలేదు. ఎలా అనిపిస్తున్నారు? కొండా సురేఖ గారు వాస్తవంగా మాట్లాడితే కొండా సురేఖ గారిని కేటీఆర్ గారు రెచ్చగొట్టారు తప్ప అది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు అవి. ఇందులో కేటీఆర్ గారి పాత్ర స్పష్టంగా ఉంది. కేటీఆర్ గారి వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఇక ముందు తెలంగాణ ప్రభుత్వం దీనికి వెలికి తీసి కేటీఆర్ మీద తప్పకుండా చర్యలు తీసుకోబోతాం. కేటీఆర్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారిని సస్పెండ్ చేయాలి, తీసేయాలి అంటున్నారు. ఏ రకంగా సస్పెండ్ చేయాలి? రెచ్చగొట్టిందే నువ్వే కదా, ఈ విషయాన్ని రెచ్చగొట్టిందే నువ్వు, ఈ విషయాన్ని మా పబ్లిక్లోకి తీసుకొచ్చి మళ్ళీ కొండా సురేఖ గారికి అది బర్తరఫ్ చేయాలన్న మాట ఏ రకంగా చేస్తావు? ఇప్పుడు ఒక మహిళ జోలికి ఎవరైనా వస్తారా? నువ్వు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే ప్రజా సమస్యల మీద మాట్లాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడి ముఖ్యమంత్రి గారితో నేరుగా విభేదించి కొట్లాడి వారి సమస్యల మీద మాట్లాడు. అంతేగాని ఆడవారి జోలికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్తో నీకు నేరుగా సంబంధం ఉందని ఇక్కడ చెప్పగానే చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాగార్జున మీద టార్గెట్ చేసినట్టు అలా అని కాదు, ఇప్పుడు నాగార్జున గారి మీద కాదు, ఇప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు కూడా ఇక్కడ 90% పేద మధ్య తరగతి వాళ్ళు బలైపోయారు. నాగార్జున గారి విషయమే కాదు, నాగార్జునకు 1కి 10 ఇళ్ళు ఉన్నాయి, పేద మధ్య తరగతి వారికి ఒకటే ఇల్లు ఉంటుంది. కాబట్టి నాగార్జున విషయం కాదు, హైడ్రా బఫర్ జోన్ పరిధిలో ఏదైతే వస్తే ప్రభుత్వం అది చేసుకుంటూ వెళ్తుంది.